హలో ఎవ్రీవన్. సో ఈరోజు ఫ్లెక్స్ 45లో మనం డే 17th వచ్చేసాం. సో డే 17th మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే హెల్దీ స్కిన్. సో మనం జనరల్గా ఎట్లున్నా సరే మనం మాత్రం అందంగా కనిపించాలనే కోరుకుంటాం. సో మన అందంగా కనిపించడం కోసం చాలా క్రీమ్స్ రాస్తూ ఉంటాం, చాలా స్కిన్ కేర్ అనేది చేస్తూ ఉంటాం. సో స్కిన్ రొటీన్ అనేది మనం ఎంత చేసినా సరే మనం ఇన్నర్గా ఏదైతే ఫుడ్ అనేది తీసుకుంటున్నామో దాని మీదే మన గ్లోయింగ్ స్కిన్ అనేది కూడా బేస్ అయి ఉంటుంది. సో జనరల్గా మనం తినే ఫుడ్ అనేది ఎట్లుండాలో అనేది మనం తెలుసుకుందాం. సో మన స్కిన్ అనేది హెల్తీగా కాపాడుకోవడానికి కొన్ని సింపుల్ పాయింట్స్ ఉన్నాయి. సో అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మన వాటర్ ఇంటేక్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా ఉండాలి. మన వాటర్ ఇంటేక్ అనేది కరెక్ట్గా ఇచ్చినప్పుడు ఏంటంటే సో స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. స్కిన్ అనేది ఎప్పుడూ కూడా డ్రై అవ్వకుండా మంచిగా మెరుస్తూ ఉండడానికి సపోర్ట్ అవుతుంది. ప్రోటీన్, వైటమిన్స్ ఉన్న ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది రిపేర్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. సో మనకి ఇంకా అందులో మెయిన్ వచ్చేసి వైటమిన్ ఈ, సి, ఏ ఇట్లాంటి వైటమిన్స్ అనేవి ఎక్కువ వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. కొలాజన్ అనేది కూడా స్కిన్ ప్రొటెక్షన్కి, స్కిన్ గ్లో రావడానికి, సో మనం గ్లోయింగ్ స్కిన్ అనేది రావడానికి కొలాజన్ అనేది చాలా మెయిన్ రోల్ అనేది పాటిస్తూ ఉంటుంది. జంక్ ఫుడ్ అనేది మనం ఎంత అవాయిడ్ చేస్తే మన డల్నెస్ అనేది అంత తగ్గుతుంది. అండ్ మనకి గుడ్ స్లీప్ అనేది చాలా అవసరం. గుడ్ స్లీప్ వల్ల మన స్కిన్ అనేది రిఫ్రెష్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్ వచ్చేసి మన స్ట్రెస్కి ఎంత దూరంగా ఉంటే అంత స్కిన్ అనేది మనకి మెరవడానికి సపోర్ట్ అవుతుంది. సో నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడా డైలీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకొని ఫాలో అయితే కనుక మనం బెటర్ స్కిన్ అనేది చూడడానికి సపోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.